హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ కంప్లీట్గా గతం మర్చిపోయాడు అని డాక్టర్ చెప్పిన విషయాన్ని మనోహరి తనకి అడ్వాంటేజ్గా తీసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. సో అందులో భాగంగానే బాగీ కంటే ముందే అమర్ని వెళ్ళి మీట్ అవుతుంది మనోహరి. మీట్ అయి అమర్ అని అమర్ని పిలుస్తుంది. అమర్, నేను నీకు తెలుసా? నన్ను అమర్ అని పిలుస్తున్నారు అని అడుగుతారు. ఎందుకు తెలీదు? తెలుసు అమర్, యాక్చువల్లీ చెప్పాలంటే నేను నీకు అత్యంత సన్నిహితురాలిని అని అంటారు. ఏంటి, సన్నిహితురాలివా అంటే అని ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో, నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అమర్. నేను యాక్చువల్లీ ఇంటికి మంచి చేయడానికి వచ్చాను. కానీ ఏం చేస్తాం చెప్పు, కొన్నిసార్లు విధి మనకి వ్యతిరేకంగా ఉంటుంది కదా. నీకు మొత్తం 4 పిల్లలు. ఆ పిల్లల్ని ప్రశాంతంగా చూసుకోవాలని నీ కోరిక. కానీ ఆ బాగి ఉందే, అదే నీ భార్య, తను మాత్రం ఎప్పుడు ఆ పిల్లల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నువ్వు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ప్రేమగా చూసుకున్నట్లు నటిస్తుంది. అదే నేననుకో, వాళ్ళని నేనున్నాను కాబట్టే ఆ బాగి ఇలా అయినా వచ్చింది, లేకపోతే హాస్టల్కే పంపించేద్దాం అనుకుంది. అది నీకు నచ్చదు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట అమర్. అవునా అని స్ట్రెస్ ఫీల్ అవుతారు. అమర్, ఇదంతా నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు నిన్ను ఆ బాగి ఏమార్చచ్చు, అందుకే ఇదంతా చెప్తున్నాను. సర్లేరా, అలా లాన్లో కూర్చున్నావు అనుకో, ప్రశాంతంగా ఉంటావని చెప్పి ఇంకా అలా లాన్లోకి తీసుకొస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా బాగి ఏమో మనోహరి అంత ఈజీగా అమర్ని తీసుకురావడం చూసి చాలా అంటే చాలా బాధపడుతుంది. పాపం అమర్ అలా లాన్లో వెళ్ళి కూర్చొని చుట్టూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. మనోహరి చాలా పొగరుగా బాగి దగ్గరికి వస్తుంది. బాగి, ఇప్పటి నుండి ఈ సామ్రాజ్యం నాది అని అంటుంది. ఒక్కసారిగా బాగీకి చాలా కోపం వచ్చి, చూడు మనోహరి, ఆయనకి ఒక్కసారి గతం గుర్తుకొచ్చిందంటే ఇంక నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని అంటుంది. అయ్యో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా బాగి? నువ్వు ఎదగాలి బాగి, ఎదగాలి. అమర్కి ఇప్పుడప్పుడే గతం గుర్తొచ్చే ఛాన్స్ లేదు అని డాక్టర్ చెప్పాక కూడా నువ్వెలా అలా అనుకుంటావు చెప్పు? సర్లే, అదంతా పక్కన పెట్టేసేయ్. ముందైతే ఈ ఇంట్లో నేను చాలా మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులన్నిటినీ నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. ముందుగా అరుంధతి అని అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి, నువ్వే పైకి పోయావు, ఇంకా నీ ఫోటో ఎందుకు ఇక్కడ, కాబట్టి యాదమ్మ ఈ ఫోటో తీసేసేయ్ అని అంటుంది. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. మనోహరి, తప్పు చేస్తున్నావు అని అంటుంది. లేదు బాగి, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. అరుంధతి ఫోటో ఇక్కడ ఉండడం ఎందుకు? స్టోర్ రూమ్లో ఉంటే ఒక మూల ఉంటుంది, అదే కరెక్ట్ కదా. మళ్ళీ పదే పదే ఇప్పుడు అరుంధతి మొహన్ నేను ఎందుకు చూడాలి అని అంటుంది. ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది బాగీకి. ఇంకా చెంబ అలా పడేయాలి అని చెప్పి, ఐ మీన్ స్టోర్ రూమ్లో పెట్టాలి అని అరుంధతి ఫోటోని తీసుకు వెళ్తూ ఉంటే గట్టిగా చెంబా చేయి పట్టుకుంటుంది బాగి. యాదమ్మ, నేను నీతో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాను. మా అక్క ఫోటో వదులు అని అంటారు. అది కాదు మేడం, వదులు అని గట్టిగా అరుస్తుంది. దెబ్బకి వెనక్కి వెళ్ళి భయపడుతుంది చెంబా. ఈ ఇల్లు నాది, ఈ ఇంటి కోడల్ని నేను. ఈ ఇంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా నేనే తీసుకోవాలి. అంతేకాని ఇంటికి వచ్చిన చుట్టరికం లాంటి, వేర్లు లేని లాంటి ఇలాంటి వాళ్ళు చెప్తే నువ్వు వింటావా? లేకపోతే నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన నేను చెప్తే వింటావా అని గట్టిగా అరుస్తుంది బాగి. ఇంకా ఒక్కసారిగా చెంబా అయితే గడగడ వణుకుతూ ఉంటే మనోహరి ఏమో అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అమర్ లోపలికి వస్తారు. ఏమైంది మనోహరి అని అడుగుతారు. ఏం లేదులే అమర్, మళ్ళీ తన ఆధిపత్యాన్ని ఈ బాగి చూపించాలనుకుంటుంది అని అంటారు. ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మనోహరి మీకేం చెప్పిందో నాకు తెలీదు కానీ అని అంటారు. చూడు బాగి, నీ పేరు అదేనా అని అంటారు అమర్. పాపం బాగీకి చాలా బాధేస్తుంది. అవును, నా పేరు భాగమతి అని అంటుంది కదా, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండాలి భాగమతి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేనని నాకు మనోహరి చెప్పింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. పాపం బాగీకి చాలా బాధేస్తుంది. ఇది నా రేంజ్ అంటే, కాబట్టి నువ్వు
ఏం చేసుకున్నా అమర్ మనసులో మళ్ళీ స్థానాన్ని గెలుచుకోలేవని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాగి వంట చేసి అమర్ కోసం మెడిసిన్ తీసుకువెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే మనోహరి మాత్రం కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. ఇదంతా గమనిస్తుంది బాగి. అప్పుడే చెంబా మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి, ఇప్పుడు అమర్ సార్ ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది. నువ్వు వెళ్ళి ఇస్తే ఆయనకి నీపై ఇంప్రెషన్ వస్తుంది కదా అని అంటారు. ఏంటి అంటే ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ ఇవ్వగానే అమర్కి గతం గుర్తు రావచ్చు అంటే నా గొయ్యని నేనే తవ్వుకోవాలంటావా చెంబా? అంత సీన్ లేదు. అమర్ బ్రతకడమే చాలా ఎక్కువ. గతం మర్చిపోవడం నాకు బోనస్ పాయింట్. ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు అని చిరాగ్గా ఉంటుంది మనోహరి. ఛీ, ఇలాంటి దాన్న ఆయన నమ్ముతున్నారు, అంత కర్మ అని పాపం బాగి అనుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది. అమరేమో అలా ఇంకా పిల్లల ఫొటోస్ని అండ్ అమర్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్న మెడల్ ఫొటోస్ ఏవైతే బెడ్రూమ్లో అటాచ్ చేస్తున్నాయో ఆ ఫొటోస్ అన్నిటినీ చూస్తూ ఉంటారు. ఏవండి అని పిలిచి బాగి లోపలికి వెళ్తుంది. ఇంకా బాగితో అమర్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్నా అని అడుగుతారు. అవునండి, మీరు ఒక లెఫ్టినెంట్ జనరల్. మీరు చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ని చేసి ఎన్నో పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకున్నారు అని అంటుంది బాగి. అవునా, మరి ఎందుకు నువ్వు ఇంతలా పిల్లల్ని హింసిస్తున్నావు అని అడుగుతారు. చూడండి, మనోహరి ఇదంతా కావాలనే చెప్తుంది. అలా అని నేను మీకు సాక్ష్యం కూడా తీసుకురాలేను. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు జాగ్రత్తగా ఉండడం, మీరు కోలుకోవడం ఈ ఇంటికి చాలా ముఖ్యం. ఇదిగోండి ట్యాబ్లెట్స్ తీసుకోండి అని పాపం బాగి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తుంది అమర్కి. ఇంకా అలా అమర్ బాగి కళ్ళల్లో ఉన్న ఒక ప్రేమనైతే చూస్తారు. మనోహరి చెప్తుంటే తన కళ్ళల్లో స్వార్థం కనబడింది. కానీ ఇప్పుడు ఈ భాగమతి చెప్తుంటే తన కళ్ళలో మాత్రం ప్రేమ కనబడుతుంది అని అమర్ పాపం అలా బాగి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంకా జాగింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడే బాగి, ఏవండి మీరు జాగింగ్కి వెళ్తున్నారా? త్వరగా వెళ్ళిరండి. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండలు వచ్చేలోపే మీరు వచ్చేసేయాలి అని అంటారు. సరే బాగి, తప్పకుండా అని అమర్ అయితే అలా జాగింగ్కి బయలుదేరుతారు. కరెక్ట్గా అదే టైంకి బైక్లో కరుణ వస్తుంది. సార్, ఏం సార్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. "ఆ, నేను నీకు తెలుసా అని అంటారు. అదేం సార్ తెలుసా అని అడుగుతున్నారేంటి? మీకు నేనెవరో తెలీదా? నేను సార్, గుర్తుపట్టలేదా అని అడుగుతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకప్పుడే కరుణ, "ఆ, కరుణ నువ్వు వాగవే, నీకు తెలీదు ఆయనకి, కాస్త నేనంతా చెప్తానులే, నువ్వు రా" అని చెప్పి కరుణని తీసుకువెళ్తుంది. తను నా ఫ్రెండ్ అండి అని చెప్పి ఇంకలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి. ఏంది, అలా జరిగిందా? అంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకొని కూడా, మనోహరి గురించి తెలుసు కూడా ఆయన గతం మర్చిపోయినరు, అది కూడా ఇది యాక్సిడెంట్ చేసింది. ఛీ, ఇలాంటి ఇలాంటి దుర్మార్గురాల్ని నేను ఎక్కడా చూడలేదు. అయినా ఇలాంటి దుర్మార్గురాలకి ఎంత పాపం లెక్క కట్టినా తప్పులేదే అని అంటుంది. మరదేనే, ఏం చేస్తాను చెప్పు, అయినా నేను చేసేదేమీ లేదు కదా అని అంటారు. ఎందుకే పోరి అట్లా అనుకుంటున్నావు? అయినా నువ్వు చేయడానికి నీ చేతిలో చాలా ఉంది. ఆయనకి మెల్లమెల్లగా గతం గుర్తు చేయి అని అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది? అలా గుర్తు చేయకూడదు అన్నారు కదా అని అంటారు. నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదు. ఆయనలో ఉన్న చెడుని గుర్తు చేయకూడదు, కానీ మంచిని గుర్తు చేయొచ్చు కదా అని అంటారు. అంటే అని అంటుంది. చూడు, ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేయి. ఆయన నీతో ఎలా ఉండేవాడో గుర్తు చేయి. ఆయన నీతో కలిసి ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నారో నువ్వు అలా ఉంచు. అప్పుడు ఆయన ఖచ్చితంగా మనసు మారుతుంది. ఆయనకి నువ్వంటే ఏంటో తెలుస్తుంది అని అంటుంది. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుంది బాగి. వెంటనే కరుణని హక్ చేసుకొని, నువ్వు నువ్వు నాకు చాలా మంచి సలహా ఇచ్చావే కరుణ. ఫ్రెండ్స్ అనేవాళ్ళు లైఫ్లో ఒక్కొక్కసారి మంచి చేస్తారు అనడానికి, మంచిని కోరుకుంటారనడానికి నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటారు. హే, మామూలుగా మాట్లాడు, అయినా నువ్వు మంచిగా ఉండడమే నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతుంది కరుణ. అలా ఇంకా అమర్ అయితే ఇంటికి తిరిగి వస్తారు. కరెక్ట్గా అప్పుడే మనోహరి, "ఆ, అమర్, నువ్వు అంతా హ్యాపీనే కదా? ఓకే కదా? అయితే ఈరోజు
నువ్వు ఫుల్గా రెస్ట్ తీసుకో అమర్ అని అంటుంది. వెంటనే బాగి, ఏవండి ఇవాళ మనం బయటికి వెళ్ళాలి అని అంటారు. ఏంటి బయటకా అని అంటుంది మనోహరి. అవును బయటికే అని అంటారు. "ఆ, ఎక్కడికి బాగుమతి అని అంటారు. చెప్తాను కదండి, మీరు నాతో పాటు బయటికి రండి అని చెప్పి ఇంకా అలా బాగి అయితే అమర్ని బయటికైతే తీసుకువెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా మనోహరి నేను వస్తాను అనేలోపు, అక్కర్లేదు మీరెక్కడే ఉండండి, మిస్సమ్మ నువ్వు వెళ్ళు మిస్సమ్మ అని ఇంక పంపిస్తారనమాట. అలా హ్యాపీగా రాథోడ్, మీరు ఈ ఇంటి సామ్రాజ్యం మీదే అని అన్నారు కదా మేడం, కాబట్టి ఇంట్లో కావాల్సిన సరుకులు అయిపోయాయి, వెళ్ళి తీసుకొద్దాం రండి అని అంటాడు రాథోడ్. హే రాథోడ్, నేను నీకు ఎలా కనబడుతున్నాను, నీలా కనబడుతున్నానా అని అంటుంది. అవును నాలాగే కనబడుతున్నారు, ఎందుకంటే ఈ ఇంటికి నాకు కనీసం ఒక సర్వెంటు మాస్టర్ బంధమైనా ఉంది. ఎప్పటి నుండో సార్కి నేను డ్రైవర్ కాబట్టి ఈ ఇంట్లో పనిచేస్తున్నాను, జీతం తీసుకుంటున్నాను. కానీ మీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేకపోయినా గబ్బిలం వేలాడినట్టు ఈ ఇంటినే పట్టుకొని వేలాడుతున్నారు. అలాంటప్పుడు మీకంటే నేను చాలా గ్రేటు, నాకు ఈ ఇంట్లో అర్హత ఉంది అని అంటాడు రాథోడ్. ఇంకో మనోహరి కోపంగా చూస్తుంది. మీరు పళ్ళు కొరికినంత మాత్రాన భయపడేవారు ఎవ్వరూ లేరు, రండి సరుకులు తీసుకొద్దాం. ఏ యాదమ్మ, మేమింటి నుండి తిరిగి వచ్చేలోపు నా కోసం ఒక చల్లని జ్యూస్ చేసివు, రండి మేడం అని చెప్పి ఇంకా మనోహరిని తీసుకువెళ్తాడు రాథోడ్. ఇటువైపు బాగి ఏమో అమర్ని తీసుకొని వస్తుంది. అమర్ ఎక్కడికి బాగి అని అడుగుతారు. ఇంకా కారు ఆపగానే అక్కడ హ్యాపీగా అనాథ శరణాలయం కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ ఇది అని అంటారు. ఏవండి ఒకసారి మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేసినా చేయకపోయినా చూడండి, ఈ అనాథ శరణాలయం మనం నెల నెల డబ్బులు ఇచ్చేది. మీరు ఈ అనాథ శరణాలయానికి ఎంతో సేవ చేశారు కాబట్టే ఇలా చెప్తున్నాను, రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా అమర్ అంతా చూస్తూ ఉంటారు. అమర్ సార్ అని పిల్లలందరూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటారు. అమర్కి చాలా మనసంతా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకప్పుడే రాజుగారు కూడా, సార్ ఎలా ఉన్నారు సార్, రండి సార్ అని చెప్పి ఇంకా ఇద్దరిని అయితే కూర్చోపెడతారు. సార్ మీకు ఇప్పుడు అంతా ఓకే కదా, మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాను, రావాలి అనుకున్నాను, కానీ ఇది పరీక్షల సమయం కదా, పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలంటేనే కాస్త ఇబ్బందిగా ఉంది. సరే రండి అని చెప్పి ఇంకా అలా ఇద్దరిని కూర్చోపెడతారు. అదంతా చూస్తూ ఉంటారనమాట అమర్. ఇంకా అలా బాగి పిల్లలందరికీ, పిల్లలు మీకోసం నేను హ్యాపీగా చాక్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి అని ఇస్తూ ఉంటే ఇంకా అదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడు అమర్. అప్పుడే రాజుగారు అమర్ దగ్గరికి వచ్చి, సార్ మీకు విషయం తెలుసా, మీరు భాగమతి మేడం ఇద్దరు కలిసి ఒక కాంపిటీషన్లో పాల్గొని 50 లక్షల ప్రైజ్ మనీని గెలిచి మా అనాథ శరణాలయానికి తృణప్రాయంగా ఇచ్చేశారు. మీకెంత మంచి మనసు ఉండేదో భాగమతి మేడంకి కూడా అంతే మంచి మనసుంది. ఆవిడ నిజంగా చాలా మంచివారు సార్. చూడండి, మీకు యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికీ 2 నెలలైంది. ఇప్పటికీ మేడం మాకు రావాల్సిన డబ్బులు దానం చేస్తూనే ఉన్నారు. మేము అడక్కముందే చెక్ పంపిస్తూనే ఉంటారు. పిల్లలకు కావాల్సిన అన్ని విషయాలు చూసుకుంటూనే ఉంటారు. నిజంగా భాగమతి మేడం గారు మనిషి కాదు సార్, దేవత. అలాంటి దేవతని మీరు పెళ్లి చేసుకోవడం మీ అదృష్టం అని ఇంక రాజుగారు చెప్తారు. అలా అమర్ అయితే ఆలోచనలో పడతారు. మనోహరి చెప్పిన దానికి అండ్ ఇక్కడ జరుగుతున్న దానికి 2 months నుండి అమర్ అబ్జర్వ్ చేస్తున్న దానికి అసలు ఏ సంబంధం ఉండదు. బాగి చాలా మంచిగా పిల్లల్ని కూడా బాగా చూసుకుంటూ తను ఇంత సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తూ ఉంటే మనోహరి అలా చెప్తుంది అంటే ఖచ్చితంగా అది మనోహరి ఫాల్టే అని అమర్కి అర్థమవుతుంది. అర్థమయ్యి ఇంక వెంటనే అలా బాగి దగ్గరికి వస్తారు. బాగి వైపు చూస్తూ ఉంటారు అమర్. పాపం బాగి, ఏవండి ఒక 2 minutes అయిపోయింది వెళ్ళిపోదామని చెప్పి అనేసరికి ఇంకా అమర్ అయితే అలా బాగిని హక్ చేసుకుంటారు. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. బాగి, ఇన్నాళ్ళు నీ గురించి నేను ఆ మనోహరి చెప్పడం వల్ల తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నువ్వంటే ఏంటి అనేది నాకు అర్థమైంది. నిన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని చెప్పి అంటారు. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి, నేను చెప్తున్నాను కదా, మీరు చాలా మంచివారు. మీ మంచితనాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను, రండి వెళ్దామని ఇంకా అలా అమర్ అండ్ బాగి ఇద్దరు కలిసి ఇంటికైతే వస్తారు. అమర్ బాగితో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంటికి రావడం చూసి మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఇన్నాళ్ళు అమర్ ముభావంగా ఉండేవాడు,
కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఇలా మారిపోయావేంటి? అంటే ఆ బాగి మార్చేసిందా అని చాలా కోపంగా చూస్తుంది మనోహరి. ఇంకా అలా బాగి అయితే మనోహరి దగ్గరికి వచ్చి, చూడు మనోహరి, నువ్వు నా గురించి ఆయనకి ఎన్నైనా చెప్పొచ్చు, ఆయన నన్ను మర్చిపోవచ్చు, కానీ పక్క నుండి ఆయనకి గుర్తు చేయడానికి నేనంటూ ఉంటాను. ఆయన ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనుంటాను. నీకు ఆ విషయం అర్థం కాదు, నువ్వు చేయలేవు కూడా. కాబట్టి ఆయన నుండి నన్ను విడతీయాలి అనుకోవడం కేవలం నీ భ్రమ మాత్రమే అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.